మానవ పద్ధతి ఉంటది. పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని అబ్బాయికి ఇచ్చేటప్పుడు మామగారంట అల్లుడికి కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలంట. ఇచ్చిన కట్నదానం సరిపోలేదు మా ఓడికి. మామ వయసు ఎంత? తన తండ్రి వయసు 50-55 సంవత్సరాలు. ఈ అల్లుడి వయసు ఎంత? 25 సంవత్సరాలు. 55 సంవత్సరాల వృద్ధుడు కాళ్ళు గడిగితే అది ఆశీర్వాదమా శాపమా? మానవ పద్ధతి ఏంటి? ఒకసారి అమ్మాయిని ఇచ్చిన తర్వాత అంట మామ కూడా అల్లుని చూస్తే గడగడగడ వనకాలంట. ఎవరి పద్ధతి ఇది? నా దైవ పద్ధతి ఏంటో తెలుసా? తల వెంట్రుకలు నరిసిన వాని ఎదుట లేచి వాని ముఖాన్ని ఘనపరచటమే దేవుడైన యెహోవాకు భయపడటం. నీకు కూతుర్నిచ్చిన ఆయన మామయ్య వృద్ధాప్యంలో ఉన్నవాడు కదా, నా తండ్రి వయసులో ఉన్నవాడురా, నేను గౌరవించాలరా. ఆ సంస్కారం ప్రతి అల్లుడు నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘం ఏ ఒక్క నాటికి మానవ పద్ధతులను ఆచరించొద్దు. దైవ పద్ధతి ఏదో ఆ దైవ పద్ధతినే మనం ఆచరించుదుం గాక.